కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహావిశ్వవిద్యాలయం. ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్స్ తో కూడిన అడ్మిషన్లు. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గిరిబాబు గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ షో. హలో అండి. నమస్తే అండి. సార్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయ్ కావచ్చు, రిటైర్మెంట్ కోసం ఎప్పటి నుంచి ప్లానింగ్ చేసుకోవాలి? యాక్చువల్గా రిటైర్మెంట్ అనేది మనము ఎప్పటి నుంచి ప్లాన్ చేయాలి అంటే, మనము ఆదాయం సంపాదించిన మొదటి రోజు నుంచి ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్లానింగ్లో కాస్ట్ ఆఫ్ డిలే అని ఒకటి ఉంటుంది. మనం చాలా చోట్ల మేము చెప్తూ ఉంటాం. సపోజ్ ఒక ఇద్దరు వ్యక్తులు 30 ఇయర్స్లో స్టార్ట్ చేశారు సేవింగ్, ఒక వ్యక్తి 40 ఇయర్స్లో స్టార్ట్ చేశాడు సేవింగ్. ఇద్దరు సేమ్ అమౌంట్ కనుక సేవ్ చేస్తే 60 ఇయర్స్ రిటైర్మెంట్ అనుకుంటే 30 ఇయర్స్ అతను కనుక ఎంత సేవ్ చేయగలుగుతాడో, 40 ఇయర్స్ అతను అందులో కనీసం సగం కూడా సేవ్ చేయలేడు, సగం కూడా వెల్త్ క్రియేట్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ తీసుకోండి. 30 ఇయర్స్ వ్యక్తి 10,000 స్టార్ట్ చేశాడు. 60కి వచ్చేప్పటికి అతనికి ఎంతైతే వెల్త్ క్రియేట్ అవుతుందో, అదే 40 ఇయర్స్ వ్యక్తి 10 సంవత్సరాలు లేట్ చేయడం వల్ల కనీసం ఈ 30 ఇయర్స్ వ్యక్తి క్రియేట్ చేసిన వెల్త్లో 50% కూడా రాదు. దిస్ ఈజ్ కాల్డ్ కాస్ట్ ఆఫ్ డిలే. ఓకే, కనుక మనము ఎప్పుడు కూడా సంపాదన స్టార్ట్ అయిన రోజు నుంచి మన సంపాదనని సంపదగా మార్చుకోవాలి అంటే దానికి కావాల్సింది డబ్బుతో పాటుగా టైం. సో టైం ఇన్ ద మార్కెట్, టైం ఇన్వెస్టెడ్ ఇన్ ద మార్కెట్ వాల్యూ, ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీకు నార్మల్గా రూల్ 15 అని ఒకటి ఉంటుంది. అది ఏం చెప్పుద్ది అంటే 15,000 పర్ మంత్, 15 ఇయర్స్ పీరియడ్, 15% రిటర్న్స్ వస్తే ద వాల్యూ బికమ్ 1 crore. సో 15 ఇయర్స్లో 15,000 చొప్పున చేస్తే 1 crore అయింది కదా 15 ఇయర్స్ తర్వాత. కానీ మళ్ళీ సేమ్ 15,000 ఇంకొక 15 ఇయర్స్ కంటిన్యూ చేస్తే ఆఫ్టర్ 30 ఇయర్స్ తర్వాత, అంటే 15, 30 టోటల్ వచ్చే వాల్యూ 10.5 crore. అంటే మొదటి 15 సంవత్సరాలు వచ్చేది 1 crore అయితే ఇంకొక 15 ఇయర్స్ టైం ఇస్తే 9.5 కోట్లు ఎక్కువ వస్తుంది. సో టైం వల్ల ఎంత వాల్యూ పెరిగింది. కనుక నేను రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకునే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కెరియర్ బిగినింగ్ నుంచే, డే 1 నుంచే వాళ్ళ సంపాదించిన ఏదైతే ఉంటుందో ఇన్కమ్, అందులో నుంచి తక్కువ 20% తగ్గకుండా చేసుకుంటూ వెళ్ళాలి. ఒకటి. రెండోది, వాళ్ళకి పెళ్లి కాలేదు, ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటాయి, అప్పుడు ఎక్కువ చేయాలి. పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి కాబట్టి తక్కువతో చేసినా సరిపోతుంది. కనుక ఈ మొదటి పీరియడ్లో చేసే అమౌంట్ లాంగెస్ట్ పీరియడ్ ఉంటుంది మార్కెట్లో. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు లాంగ్ టర్మ్ ఉండాలి, అర్లీగా స్టార్ట్ చేయాలి. అండ్ ఇంకొకటి, ఆ చేసే ఇన్వెస్ట్మెంట్ తప్పకుండా ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి. ఇన్ఫ్లేషన్ బీట్ అంటే ఏంటి? బ్యాంక్ ఎఫ్డి ఇన్ఫ్లేషన్ బీట్ చేయదు, ఇన్సూరెన్స్ పాలసీలు ఇన్ఫ్లేషన్ బీట్ చేయవు. అలా ఇన్ఫ్లేషన్ బీట్ చేయని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఏమైందంటే ఒక 10-15 ఇయర్స్ తర్వాత మీ చేతికి వచ్చే మొత్తం ఇన్ఫ్లేషన్ వల్ల తినేస్తుంది, రిటర్న్స్ రావంతా. అదే మీరు ఇన్ఫ్లేషన్ బీటెడ్ రిటర్న్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ క్లాసిక్ ఎగ్జాంపుల్, అందులో చేశారనుకోండి, మీకు ఇన్ఫ్లేషన్ 6%, మ్యూచువల్ ఫండ్ గివ్ యూ 12%. సో కనుక యావరేజ్గా 12% పెట్టుకుంటే ఇన్ఫ్లేషన్ డబుల్ వచ్చింది కదా. సో మీకు మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. అట్లా చేయాలి. మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు కంపల్సరీ అర్లీగా స్టార్ట్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లేషన్ బీటెడ్ ఇన్వెస్ట్మెంట్ దాంట్లో చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వెల్త్ క్రియేట్ అవుతుంది. అది కూడా మనకు అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది. సపోజ్ ఇప్పుడు నేను ప్లాన్ చేయాలని చెప్పేసి ఎప్పుడో 50-55లో స్టార్ట్ చేస్తే దానికి ఏమి అర్థం ఉండదు. మీరు 60 సంవత్సరాలకు వచ్చేప్పటికి ఇంకా బాధ్యతలు తిరిగిపోవు, వెల్త్ క్రియేట్ కాదు, రిటైర్మెంట్లో ఇబ్బంది అవుతుంది, మంత్లీ ఇన్కమ్ రాదు, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. కనుక స్టార్ట్ ఎర్లీ అండ్ మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ని బీట్ చేసేదంటే ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. సో సార్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే నిజంగా ఏంటి అండ్ దాన్ని మనం ఎలా అచీవ్ చేయాలి? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే నా భాషలో చెప్పాలంటే మీరు ఒకరి కోసం పని చేయకుండా 9 to 5 జాబ్ కాకుండా మీకు ఇష్టం వచ్చినప్పుడు మీరు చేయడం, మీ టైం మీ చేతిలో ఉండడం. దిస్ ఈజ్ కాల్డ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఇప్పుడు నార్మల్ మనం ఏం చేస్తూ ఉంటాం, జనరల్ ఒక సేయింగ్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీకు జాబ్ అంటే ఇష్టం లేదనుకోండి, ఒక లోన్ తీసుకోండి, జాబ్ మీద ఇష్టం అయిపోద్ది. సో పెళ్లి చేసుకోండి, జాబ్ని ఇంకా ప్రేమిస్తారు. ఎందుకు? జాబ్లో జీతం వస్తుంది కదా, ఆ వస్తేనే నేను ఈఎంఐ కట్టగలను. కనుక నాకు ప్రేమ దేని ఉంటుంది? జాబ్ మీద ఉంటుంది. సో కనుక ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అంటే ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి ఒకటి. రెండోది, నేను ఎటువంటి లోన్స్ తీసుకోకుండా నా యొక్క ఫుల్ నీడ్స్ గోల్స్ లైక్ ఇల్లు కొనుక్కోవాలి, తర్వాత కార్ కొనుక్కోవాలి, వెకేషను, పిల్లల ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్గా నేను వెకేషన్కి వెళ్ళాలి ఎవ్రీ ఇయర్.
ఒక 1 lakh 2 lakhs ఖర్చు అవుతుంది. సో మీ శాలరీలోంచి వెకేషన్ కోసం కొంచెం ఫండ్ ఎక్కడ పెట్టుకోండి. ఎవ్రీ మంత్ ఒక 3,000 4,000. పిల్లల ఎడ్యుకేషన్ పిల్లల ఏజ్ ఎంత, వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎప్పటికీ అవసరమైంది, దానికి కొంచెం ఎస్ఐపి క్రియేట్ చేసుకోండి. తర్వాత కార్ కొనుక్కోవాలి, నా బడ్జెట్ ఎంత 10 lakhs 12 lakhs, ఒక చిన్న ఎస్ఐపి లాగా యాడ్ చేసుకొని దీన్ని ఒక డౌన్ పేమెంట్గా వాడుకొని లోన్ని ఎక్కువ కాకుండా కొంచెం తక్కువలో మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే ఇల్లు కొనుక్కునేటప్పుడు నేను ఒక 5 years తర్వాత నాకు ఇల్లు కావాలి, 6 years కావాలి అంటే డౌన్ పేమెంట్ కావాలి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కావాలి. ఇవన్నిటికీ కనీసం ఎంత లేదన్నా కూడా 10-15 లక్షలు అవుతాయి. ఎందుకంటే మినిమం 1 crore లేకపోతే ఇల్లు రాదు. కనుక ఆ 10-15 లక్షల రూపాయలు కూడా నేను మళ్ళీ అప్పు తెచ్చి తీసుకొని చాలా ఇబ్బందులు పడతాం. కనుక అలా పడకుండా మినిమం ఏదైతే మనకు డౌన్ పేమెంట్కి, రిజిస్ట్రేషన్కి, ఇంటీరియర్స్కి కావాలో దాన్నైనా కనీసం ఒక సేవింగ్స్ ద్వారా ఇన్కల్కేట్ చేసుకొని, హ్యాబిట్ లాగా చేసుకొని ఒక 3-4-5 years తర్వాత ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ఆ రోజుకు మా దగ్గర ఎంత కార్పస్ ఉండాలి, నా బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్ని నేను ఎలా అచీవ్ చేసుకోవాలి. కనుక 5 years తర్వాత నాకు ఇల్లు కావాలి అంటే నేను ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఆల్మోస్ట్ ఇవాళ నేను ఎక్కడ ఇల్లు తీసుకోవాలి ఏంటి అవన్నీ ప్లాన్ చేసుకొని ఒక దగ్గర నేను మంచి బ్రాండెడ్ దాంట్లో ప్రీ లాంచ్ దాంట్లో మినిమం అమౌంట్ డౌన్ పేమెంట్ పే చేసి లోన్ వచ్చి ఎలిజిబిలిటీ ఉన్న ప్రాపర్టీ తీసుకొని ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ కాస్ట్ అంతా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన కొద్దీ బ్యాంకర్ ద్వారా లోన్ డిస్పర్స్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఒక 4-5 years తర్వాత మన మొత్తం లోన్ అంతా బ్యాంకర్ డిస్పర్స్ చేశాక ఈఎంఐ స్టార్ట్ అయింది. అప్పుడు ఈఎంఐ కట్టడానికి నా దగ్గర కొంచెం కార్పస్ ఉండాలి, డౌన్ పేమెంట్ డబ్బులు ఉండాలి. అట్లా ఇల్లు నేను 1 crore ఉంది కదా అని 1 crore అంతా జమ చేయలేం కదా, కనుక కొంత జమ చేసుకోవాలి, రిమైనింగ్ లోన్ తీసుకోవాలి. అట్లా ప్లాన్ చేసుకుంటూ ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ తోటి మన లైఫ్ లీడ్ చేయొచ్చు. మీరు చాలామంది చూస్తూ ఉంటారు, నేను కాలేజ్ చేసి చూస్తున్నాను, నార్మల్గా పేరెంట్స్ మనీ ఆర్డర్ అంటే ఇప్పుడు మనీ ఆర్డర్ లేదు, ఓ 20 years బ్యాక్ సంగతి చెప్తున్నాను. సో మనీ ఆర్డర్ ఎప్పుడు వస్తుందా రాగా దాన్ని ఇష్టమైన ఖర్చు పెట్టడం, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ కోసం వెయిట్ చేయడం. చాలామంది జాబ్ చేసేటప్పుడు అంతే, మీరు అమ్మో 1వ తారీఖు అని సినిమా ఉంటుంది, అందులో లాస్ట్లో కోర్ట్ సీన్లో ఎల్బీ శ్రీరామ్ చెప్తూ ఉంటాడు, 1వ తారీఖు కోసం వెయిట్ చేస్తూ ఉంటాం 1000 కళ్ళతోటి, అది ఇట్లా వచ్చి వెళ్ళిపోతుంది. ఆ 1వ తారీఖు కోసం ఎంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు, అది రాగానే డబ్బులన్నీ ఖర్చు అయిపోతూ ఉంటాయి. అలా మళ్ళీ 1వ తారీఖు కోసం వెయిట్ చేస్తున్నారు. ఇట్లా ఉండకూడదు. ఇలా ఉంటే దీన్ని ఫ్రీడమ్ అనరు. సో నా టైం నా దగ్గర ఉండాలి, నేను ఒకరి కోసం పని చేయకూడదు, నా నచ్చిన పని చేయాలి, నచ్చిన టైంలో చేయాలి. అంటే ఆర్థికంగా మీరు బలంగా ఉండాలి. ఆర్థికంగా బలంగా ఉండాలి అంటే మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తూ సేవింగ్ చేస్తూ ఉంటారో అప్పుడే సాధ్యమవుతుంది. ఎప్పుడైతే మీరు ఇన్కమ్ అర్న్ చేస్తుంటారో అందులోంచి సంపాదించిన ప్రతి రూపాయిలో నుంచి 80% ఫర్ ద డే, 20% ఫర్ టుమారో. ఈ 20% పెరిగి పెద్దదే మిమ్మల్ని కాపాడుతుంది. ఓకే. సో సార్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి మనిషికి తీసుకోవడం ఎంతవరకు ఇంపార్టెంట్? చాలా ఇంపార్టెంట్, చాలా చాలా అవసరం. మీరు కనుక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే మీరు ఏవైతే సేవింగ్స్ చేస్తూ ఉంటారో, లైక్ ఇల్లు, పొలము, లేకపోతే స్థలం కొంటారు, లేకపోతే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తారు, రకరకాలు చేస్తారు కదా. ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే మొత్తం హాస్పిటల్ బిల్లుకే సరిపోతాయి. ఇప్పుడు ఒకప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితము ఏదైనా హాస్పిటల్కి వెళ్తే మొత్తం ఖర్చు ఒక ఫ్యూ థౌజండ్స్లో అయిపోయేది, మహా అయితే మ్యాక్సిమం అయితే ₹1,00,000. బట్ ఇవాళ ల్యాక్స్లోకి వెళ్ళిపోయింది. అసలు 20 లక్షలు 25 లక్షలు అనేది జస్ట్ లైక్ దట్ అయిపోతుంది. ఓన్లీ డయాగ్నోసిస్ టెస్ట్లకే 5-6 lakhs ఖర్చు అవుతుంది. మరి ఎక్కడి నుంచి చేస్తాం, ఇది మన పాకెట్లో పెట్టుకోలేం కదా. అండ్ సామాన్య మానవులకి ఎవరికి కూడా ఇంత మనీ పే చేయాలంటే పాసిబుల్ కావదు. కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ 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 ఎసెన్షియల్. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మీరు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా హాస్పిటల్ అడ్మిట్ అవ్వగానే ఏజ్ నుంచి తీసుకోవడం ఇంపార్టెంట్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది నాకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు తీసుకుంటే ఇవ్వరు కంపెనీలు, రాకముందు తీసుకోవాలి. కనుక ఒక కపుల్గా పెళ్ళైన తర్వాత ఇమీడియట్లీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. పిల్లలు పుట్టగానే వాళ్ళని యాడ్ చేసేయాలి. ఏదైనా అన్ఫార్చునేట్ కండిషన్స్ వస్తే యూజ్ అవుతుంది. అట్లా లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తూ పోవాలి. అంతేగాని ఒక ఏజ్ వస్తే అంటే సపోజ్ ఇప్పుడు అనారోగ్యం ఎవరికి రాదు, ఏజ్ వాళ్ళకి రావచ్చు కదా. కనుక ప్రతి ఒక్కళ్ళకు ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా లేకపోతే ఇప్పుడే తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దాంట్లో పిల్లల్ని యాడ్ చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ కట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. దాన్ని ఎప్పటికీ వాడొద్దనే కోరుకోవాలి. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే వాడాలి, వెళ్ళకుండా చూసుకుంటే బెటర్. హెల్త్ ఇన్సూరెన్స్ ఒక హెల్మెట్ లాంటిది, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మనకు హెల్ప్ చేస్తుంది అంతే. అంతేగాని హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ కాదు, హెల్త్ ఇన్సూరెన్స్ ఒక బర్డన్ కాదు. ఓకే. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి క్లియర్గా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.